నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వాస్తు నిపుణులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఎప్పుడు పంచగ్రహ చతుగ్రహ కూటమి వచ్చేసి సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది అంటారు. కానీ ఈసారి రాబో 2026లో 3 సార్లు జరగబోతుందని మీరు తెలియజేశారు. సో ఈ కూటమి వల్ల ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది గురుగారు? అవి శుభ ఫలితాలా లేకపోతే అశుభ ఫలితాలు కూడా తెలియజేయండి గురు. 2 రకాల ఫలితాలు ఉంటాయండి. శుభ ఫలితాలు ఉంటాయి, ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయి, దానికి పరిహారం కూడా ఉంటుంది. అయితే ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. గురుగారు, ఈ పంచగ్రహ కూటమి వల్ల కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? కన్యారాశి వారికి ఫస్ట్ ఈ పంచగ్రహ కూటమి 19 జనవరి నుంచి ఫిబ్రవరి 3 వరకు ఈ పంచమంలో జరుగుతుందండి. పంచగ్రహ కూటమి 5వ స్థానంలో, కన్య నుంచి 5వ స్థానంలో ఈ పంచమంలో జరుగుతున్నందుకు కన్యారాశి వారికి సంతాన యోగము, అదేవిధంగా క్రియేటివ్ ఫీల్డ్లో అంటే రాజకీయ నాయకులకు కానీ సినిమా ఫీల్డ్ వాళ్ళకి కానీ కలిసి రావడము, మంత్ర సాధనకి, ప్రేమ వ్యవహారాలకు కూడా ఇది బాగుంటుంది చెప్పాలంటే కన్యారాశి వారికి. అయితే ఇక్కడ వీళ్ళకి నెగిటివ్ ఏమిటి ఇక్కడ అంటే జాగ్రత్త ఏ విషయంలో చూసుకోవాలి. ఇంకోటి, ఈ పంచమంలో జరిగేటప్పుడు కొన్ని అప్పులు తీర్చుకోవడానికి కూడా బాగుంటుంది ఈ కాంబినేషన్ చెప్పాలంటే. అప్పులు క్లియర్ అవ్వడానికి ఐవీఎఫ్లు ఐవీఎల్ ప్రయత్నం చేసేటువంటి వారికి యోగం ఇస్తుంది ఇక్కడ. మరి జాగ్రత్త ఏమిటి, ఎటువంటి విషయాల్లో వీళ్ళు జాగ్రత్త పడాలి కన్యారాశి వారంటే, 12లో కేతు ఉండి ఇక్కడ 5వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఇన్వెస్ట్మెంట్స్, వివాహ జీవితం మీద కూడా కొంత ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. వీళ్ళ ఆలోచన రకరకాల ఆలోచనలు ఉండేసరికి వివాహ జీవితం విషయంలో సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేరు. అండ్ ఉద్యోగంలో కూడా కొన్ని మార్పులు ఇస్తుంది పంచమంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు పర్టికులర్గా. ఇక వీరికి ఈ కన్యారాశి వారికి 6లో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఎప్పుడు అది అంటే ఇట్స్ వెరీ క్లియర్, 18, 19 ఫిబ్రవరి నుంచి ఆల్మోస్ట్ మీకు మార్చ్ 14 వరకు ఉందండి. అంటే ఇక్కడ 2 సార్లు పంచగ్రహ కూటమి ఏర్పడి ఒకసారి చతుర్గ్రహ కూటమి ఏర్పడుతుంది. దీనివల్ల ఏమిటంటే శత్రువుపై జయము, అప్పులు లభించడము, కాంపిటీషన్ ఇట్లాంటి వాటిలో గెలవడము, ఉద్యోగ అవకాశాలు, ధనాభివృద్ధి వస్తుంది ఇక్కడ. అయితే ఈ 6లో ఉన్నప్పుడు ఈ పర్టికులర్ డేట్స్లో ఎటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్త వహించాలి అంటే, ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. వివాహ సంబంధించిన, ఎందుకంటే సప్తమానికి వ్యయభావంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి వివాహ నిర్ణయాలు తీసుకునే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి వీరు పర్టికులర్గా చూసుకుంటే కనుక. అది వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త. అండ్ అట్లాగే ఇంకోటి ఏంటంటే వ్యాపార లాభాల విషయంలో కూడా ఏదో అప్పులు చేసేసి వ్యాపార ఏదో లాభంలో తీసుకుని వద్దాం అనేటువంటిది ఈ కుంభరాశిలో పంచగ్రహ కూటమి జరుగుతున్నప్పుడు చేయకూడదు. ఇక మీనంలో మనకి 11 ఏప్రిల్ నుంచి 16 ఏప్రిల్ మధ్యలో ఏర్పడుతుంటుంది ఇక్కడ ఈ చతుర్గ్రహ కూటమి అనేది. ఆ సమయంలో వీరికి పుణ్యక్షేత్ర దర్శనాలు అవ్వడం, మన యొక్క ఆలోచన విధానం అంతా పుణ్యక్షేత్రం మీదకి వెళ్ళడం, వివాహ సంబంధాలు కుదరడం, విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐ లాంటి వాళ్ళు వీళ్ళకి ఏదైనా పార్ట్నర్స్గా రావడము, ఇటువంటివి ఇస్తూ ఉంటుంది. అలాగే వ్యాపార అభివృద్ధి చేసే ప్రయత్నాలు కొంతవరకు సక్సెస్. 7వ స్థానంలో అంటే కొంత డిజైర్స్గా ఉంటాడు మనిషి సప్తమంలో, అందుకే సప్తమాన్ని కోరికగా చెప్తారు. కోరిక పుడితేనే ఇక మనిషి ఏదైనా సాధించాలంటే ఆ రకంగా. అయితే ఇక్కడ కలిగేటువంటి ఫలితాల్లో కొద్దిగా ఈ సప్తమంలో గ్రహాలు ఉన్నప్పుడు వివాహ సంబంధించిన విషయాలు సక్సెస్ అయితే ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. మరియు అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కొద్దిగా జాగ్రత్త పడుతూ ఉండాలి. మరియు ఈ సమయంలో సంతానం విషయంలో కూడా, ప్రేమ వ్యవహారాల సంతానం విషయంలో కూడా కొంచెం స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది కన్యవారికి. ఇక వీళ్ళు చేయవలసిన దేవతారాధన వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా చేస్తూ, వీరు నవగ్రహాల్లో శని, రాహుకేతు, కుజ, గురు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వీరికి బాగుంటుంది. ఓకే గురుగారు.